ఎక్కడ ఆపామండి? ప్రతి వ్యక్తి ముఖ్యంగా కోరేది ఆనందంగా ఉండటం, ఇతరులకు సంతోషం కలిగించడం వల్ల వచ్చే ఆనందాన్ని పొందటం. కాబట్టి మరియు ఆనందం అంతటికి భగవంతుడే ఉత్పత్తి స్థానం. కాబట్టి మీరు భగవంతుడిని తప్పించుకునే మార్గం లేదు. ఆయనను ఎందుకు తప్పించుకోవాలి? మిగిలినవన్నీ అబద్ధాలతోనూ అసత్య వాగ్దానాలతోనూ మోసం చేస్తాయి. భగవంతుడు తప్ప ఇంకేది మీకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. భగవంతుడి ఆనందం ఏంటి అసలు? స్వరూపమే ఆనందం కదా, సత్యం ఆనందం. భగవంతుని ఆనందం ఏమిటి అంటే, భగవంతుడు అంటే ఇక్కడ ఈశ్వర స్థానం గురించి చెప్తున్నాను అన్నమాట. ఈ అనంత సృష్టి కూడా ఇంత అద్భుతంగా మనుగడ కలిగి ఉంది అంటే ఆ భగవత్ చైతన్యం వల్లే. ఆయన చైతన్యం ఉండటం వల్లే ఈ సృష్టి అంతా కూడా అస్తిత్వం కలిగి ఉందన్నమాట. తినాలనే కోరిక పుట్టింది, వాడికి తినాలని అనిపించగానే తినటానికి దొరకాలి కదా, అది ఇచ్చేవాడే భగవంతుడు. స్థితికారుడు అనమాట. స్థితికారుడే భగవంతుడు. సృష్టికారుడును తెలియబడేది మనకి ఇక్కడే కదా. ఇప్పుడు తింటే ఆనందం అనుకుంటున్నాడు, ఇప్పుడు ఆనందం తీరాలి అంటే మళ్ళీ ఆ భగవంతుడినే అడుగుతాడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అడిగితే మళ్ళీ అవన్నీ దొరుకుతున్నాయి కదా సృష్టిలో. ఈ అడిగేవాడు లేకపోతే భగవంతుడికి సృష్టి చేయాలనే పనే ఉంది అసలు. అడిగేవాడు ఉంటేనే కదా సృష్టి చేస్తున్నాడు. అడిగేవాడు లేకపోతే ఆయనకేం పని ఉంది? ఊరుకుంటాడు. శిష్యుడు ఉంటేనే కదా గురువు, లేదా గురువు ఎందుకు వ్యక్తం అవుతాడు? ఊరుకుంటాడు. అందుకని సృష్టి అంటేనే సమిష్టి జీవుల యొక్క కర్మలు అన్నమాట. అందరి జీవుల యొక్క కర్మలే సృష్టి. ఈ జీవులకు ఎప్పుడైతే ఇక నాకు ఇది అవసరం లేదు అన్నారో అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. అసలు సృష్టి ఉండదు. మనకు చెప్తున్నారు కదా మన నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, అజ్ఞానం బాగా పెరిగిపోయింది. పెరిగిపోతే అవన్నీ ఆకాశంలో రికార్డ్ అయిపోయి ఏమవుతుంది అని చెప్పారు, తిరిగి అదంతా నెగిటివ్ అంతా కలిపి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ఈ సృష్టి మీదే పడుతుంది అన్నమాట. అంత పాజిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, స్థితి అది. ఒకళ్ళ క్షేమం ఒకళ్ళు కోరుతున్నారు, అంతా బాగుండాలంటున్నారు, అందరూ లోక సమస్త సుఖినోభవంతు అన్నారు అనుకోండి, సస్యశ్యామలంగా ఉంటుంది అన్నమాట సృష్టి అంతా. నెగిటివ్ బాగా పెరిగిపోతుంది. ఈ సృష్టిలో ఇలా అప్ అండ్ డౌన్లు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అది పైకి లెగుస్తుంది. ఇదే రాక్షసులకి దేవతలకి పోరు. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుందంటే ఇదే అన్నమాట. ఒక్కోసారి అరాచకత్వం పెరిగిపోతుంది, అంటే రాక్షసత్వం పెరిగిపోతుంది. ఆ రాక్షసత్వం ఎప్పుడైతే పెరిగిందో దివ్యత్వం బాధించబడుతుంది అన్నమాట. మంచి వాళ్ళందరికీ కష్టాలు అంటారు చూసారా, ఈ మంచి వాళ్ళందరూ కూడా బాధించబడతారు. వాళ్ళల్లో వేదన కలుగుతుంది. వాళ్ళు మళ్ళీ మొరపెట్టుకుంటారు భగవంతుడిని. మొరపెట్టుకుంటే అప్పుడు మళ్ళీ భగవంతుడు వ్యక్తమయ్యే రాక్షసత్వాన్ని సంహరిస్తాడు అన్నమాట. ఇప్పుడు చూడండి మనకు జరిగేదంతా అదే కదా. యోగ వాసిష్టంలో కలరా వచ్చే వైరస్ విషూచి అనమాట, ఆవిడ పేరు విషూచి రాక్షసి, కర్కటి రాక్షసి. ఇప్పుడు ఆ కర్కటి రాక్షసి అనేది వైరస్ అనమాట. ఇప్పుడు ఆ వైరస్ కూడా జ్ఞానం వచ్చింది. వస్తే నేను ఎవరిని అంతం చేయను, నాకు కూడా నేను ఎందుకు చేయాలి ఎలాగూ అని దాని పని మానేస్తుంది. మానేస్తే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ పెరిగిపోతున్నారు. మరి కర్తవ్యం చేయాలి కదా అంటే, మరి కర్తవ్యం చేయాలంటే మరి మంచివాళ్ళని చెడ్డవాళ్ళు అని లేకుండా అది వ్యాపించిపోతుంది కదా. అప్పుడు నాకు మంచివాళ్ళని కూడా
తీస్తే నాకు పాపం వస్తుంది కదా అని చెప్పి అది అడిగితే, భగవంతుడిని అడిగితే ఏమవుతుందంటే బ్రహ్మజ్ఞానులను వదిలేసి మిగిలిన వాళ్ళందరి మీద ప్రవేశించని చెబుతారు భగవంతుడు. అందుకని అప్పుడు ఇది ఏం చేస్తుంది, బ్రహ్మజ్ఞానంతో ఉన్న వాళ్ళని వదిలేసి అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరిని పట్టుకుంటుంది. ఇప్పుడు అజ్ఞానం బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆ కర్కటి రాక్షసుకి పని ఎక్కువ అవుతుంది అనమాట. అదంతా చుట్టబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రహ్మజ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళ జోలికి పోదు. వశిష్ఠుల వారు చెప్పారనమాట ఇది. అజ్ఞానం అంతరించాలి అంటే భగవంతుడే తన తామసిక శక్తిని వినియోగిస్తాడు, రాజసిక శక్తిని వినియోగిస్తాడు, సాత్విక శక్తిని వినియోగిస్తాడు. ఏదైనా వినియోగించగలడు. సర్వసమర్థుడు భగవంతుడు, సర్వసమర్థుడు. అవసరమైతే తామసిక శక్తిని తామో గుణం మీదే ప్రయోగం చేస్తాడు. రజోగుణ తమో గుణాలు పెరిగిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాడు, దాన్ని ఆ శక్తిని వినియోగిస్తాడు. అది దైవ నిర్ణయం అన్నమాట. ఇప్పుడు ఆ దైవానికి ఆ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఈ సృష్టిలో ఉన్న జీవుల నుంచే వచ్చింది. కార్యకారణ సంబంధం అంటే అదనమాట. ఈ సృష్టిలో ఉన్న జీవుల యొక్క సంకల్పాలే ఈశ్వరుడు. వీళ్ళందరూ కలిపి పాజిటివ్ ఇచ్చారనుకోండి, అప్పుడు సృష్టి అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళందరిలోనూ అజ్ఞానం పెరిగిపోయింది అనుకోండి, రాక్షసత్వం, హింస ప్రవృత్తి ఇవన్నీ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు అటు నుంచి దానికి సంబంధించిన విపత్తులు వస్తాయి, ప్రళయాలు. ఇదే కార్యకారణ సంబంధం అంటే. కార్యరూపంలోనేమో కారణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, కారణ రూపంలో ఉండేమో కార్యంలో ప్రేరేపిస్తున్నాడు. ఇదే జీవేశ్వరుల ఆట. వీడేవాడు, వాడే వీడు. అందుకని ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఆనంద స్వరూపుడు అన్నప్పుడు ఆనంద లక్షణంతో ఇతరుల మేలు కోరినంతసేపు ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. స్వార్థం ఎప్పుడైతే బలపడిపోయిందో అది మనకు చూడండి. ఇప్పుడు అరాచక శక్తులని ఎలా, ఆయిల్ ఉందనుకోండి, ఆ కుక్కలు, పందులు వీటన్నిటిని చంపిన ఆయిల్ తీసి తినే ఆయిల్లో కలిపేయటం, ఇవన్నీ ఆ పైశాచికత్వమే కదా. తాను బాగుంటే చాలు. మరి ఈశ్వరుడికి హాని చేస్తున్నాడుగా సమిష్టికి. ఇలా ఎంతమంది ఉన్నారు, చాలా ఉన్నాయంట మనకు అలాంటి మందులు కానీ, మందుల్లో కల్తీ అన్నీ. యాపిల్స్ పాడవకూడదు అని చెప్పి దాని మీద కొవ్వొత్తి మైనంతో దాని మీద స్ప్రే చేసేస్తున్నారు. మరి దాంతోపాటు తినటం వల్ల ఎంతమందికి పేగుల్లో తేడా వచ్చేస్తుంది. బాగా పంట పండించాలని చెప్పి పురుగు మందులు బాగా కొడుతున్నారు. అంటే పండించేసి నాకు ఎక్కువ డబ్బులు రావాలి, అది స్వార్థమే కదా. ఇప్పుడు ఈ స్వార్థాన్ని తగ్గించడం ఎవరికి తెలియట్లే. ఇంకా ఆ పురుగు మందులు కొడుతున్న కొద్దీ పురుగులు పెరిగిపోతున్నాయి. ఈ పురుగు కాదని ఆ పురుగు, దానికంటే బలమైన పురుగు వస్తుంది. ఇలా ఇంకా బలమైన మందులు తయారు చేస్తున్నారు. ఇలా అలా పెరిగిపోతుంది. మరి ఇలా సృష్టి అంతా కూడా పరిణామంలో చాలా ప్రకృతి వికృతి అయిపోవటంలా. ఎప్పుడైతే సమిష్టికి హాని జరుగుతుందో, అంటే సమిష్టి ఆనందంగా లేదో, అప్పుడు భగవంతునిలో ఉన్న శక్తులు ప్రయోగించబడతాయి అన్నమాట. సృష్టి అంతా ఎప్పుడైతే ఆనందంగా ఉందో భగవంతుడు కూడా ఆనందంగా ఉంటాడు. అందుకని సృష్టి భగవంతుడు వేరు కాదు, రెండు ఒకటే. కారణోపాధి ఈశ్వర, కార్యోపాధి జీవ. ఈశ్వరుడు ఎప్పుడు కూడా శుద్ధసత్వం అన్నమాట, ఆనంద స్వరూపం. శుద్ధసత్వం ఎప్పుడు ఏంటి, సుఖం, ఆనందం.
ఈశ్వరుడి మీద ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేది ఆవరిస్తుందో, అజ్ఞానం ప్రబలుతుందో, మళ్ళీ ఆ భగవంతుడిదే బాధ్యత అవుతుందన్నమాట దీన్ని మార్చుకునేది. అది భగవంతుడు ఆనంద స్వరూపుడు అంటే. ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు. సృష్టి అంతా క్షేమంగా ఉంటే భగవంతుడు క్షేమంగా ఆనందంగా ఉంటాడు. సృష్టి అంతా అల్లల్లాడిపోతుంటే భగవంతుడిలో కూడా స్పందన వస్తుంది. ఆయనలో కదలికలు వస్తాయి, తామసిక శక్తులు ప్రేరేపిస్తాయి అక్కడ. అందుకనే వెనకటి వాళ్ళు యజ్ఞయాగాదులు ఇవన్నీ చేసి సమిష్టిలో అలా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది కదా పూర్తిగా. దోచుకోవటమేగా, శ్రమ దోపిడీ, ధనం దోపిడీ, అన్ని దోపిడీనే. ఇంకా అలాంటి నెగిటివ్ వైపు వెళ్తే చాలా అరాచకత్వం పెరిగిపోయిందన్నమాట. అది పెరిగింది అంటే మళ్ళీ భగవంతుడిదే బాధ్యత అవుతుంది. కారణం మారిపోయింది కాబట్టి కార్యం కూడా మారిపోతుంది అన్నమాట. చదువు. ఈ రెండు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని పరమాత్మ అన్నారు. ఈ రెండు తెలిసిన వాడిని పరమాత్మ అన్నారు. పరమాత్మ ఎక్కడో పుట్టలా, మళ్ళీ ఈ జగత్తులోనే పుట్టాడు. ఇప్పుడు తురీయ స్థితిలో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు సాక్షిత్వం కొత్తగా పుట్టిందా? అదే వీటన్నిటికీ విలక్షణమైన తనను తాను గుర్తించింది. తెలుసుకునేవాళ్ళు లోపమే కానీ ఎప్పుడో అవస్థలు అలాగే ఉన్నాయి. తెలుసుకునేవాడు ఆ రోజు గమనించాడు. అలా పరమాత్మగా ఈ ప్రకృతి పురుషుల్ని తెలుసుకున్నవాడు పరమాత్మగా అవతరిస్తున్నాడు అనమాట. అవతరణ అంటే నూతన జన్మ అంటారు. అప్పుడు దాన్ని మోడర్న్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో. నూతన జన్మ అనమాట. ఈ ప్రకృతి పురుషుల తత్వాన్ని తెలుసుకున్నవాడు అవతారుడేక పరమాత్మే. అందుకే గురువుని భగవంతుడితో సమానంగా ఇక భగవంతుడే అంటారు. భగవంతుడి కంటే మించినవాడు గురువు. ఈశ్వరుని కూడా దాటిపోయాడు కదా. అందుకని గురువుని భగవంతుడితో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు అన్నమాట. ఈ పరమాత్మ ఏం చేస్తాడు? సృష్టి స్థితిలో చేయడు, జ్ఞానాన్ని సృష్టి చేస్తూ ఉంటాడు. దీని పని అజ్ఞానంలో జ్ఞానం అనే దాన్ని మేలుకొల్పుతూ ఉంటాడు అన్నమాట. దాన్ని మేలుకొల్పటం, మళ్ళీ దాన్ని వాళ్ళలో ఆ స్థితిని ప్రవేశపెట్టడం, ఇక తర్వాత తనంతటి వాడిని చేయటం, తనలో లయం చేసేసుకోవటం. ఆయన పని అది, సద్గురు పని. అర్థమవుతుందా ఇది? అంటే ఒక చోట ఈశ్వరుడు అంటున్నాం, మళ్ళీ సద్గురువు అంటున్నాం, జీవుడు అంటున్నాం, ప్రకృతి అంటున్నాం. మరి ఇలా రకరకాలుగా చెప్తుంటే మళ్ళీ ఎక్కడేంటి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని అడిగాను అన్నమాట. అక్కడ సమర్థత, అక్కడ మరి అక్కడ ఉన్న అర్హతను బట్టి ఆ పేరు వచ్చింది. ఉన్నది ఒకే ప్రశ్నలో స్వాగతం చెప్తారు కదా, ఒకే అమ్మాయి, అమ్మమ్మ కావటం లేదు. తనను తాను పరమాత్మగా వ్యక్తం చేసుకుంటున్నాడు అన్నమాట. ఏది ప్రకృతి తత్వం, పురుషతత్వం రెండు తెలిసి, ఈ రెండు కలిస్తే సృష్టి అని తెలిసి, దాని అవతల ఉన్నవాడు పరమాత్మగా తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. అదే అవతరించటం అంటే. జీవిత ప్రారంభంలోను, జీవితం మధ్యలోను, జీవితం చివరిలోను భగవదానందాన్ని కోరుతుంది. ఎందుకంటే అది మాత్రమే మీకు అన్ని దుఃఖాల నుండి ఎప్పటికీ విముక్తిని కలిగిస్తుంది. డబ్బు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తే మీ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అదే ఆ విధంగా ఎన్నటికీ తెలియదు. డబ్బులోనే ఆనందం ఉందనుకుంటే
అదే ఆనందం అనుకుంటే అది ఆ లోపల ఉన్న సంస్కారం అన్నమాట, దాంట్లో ఆనందం ఉందని చూపిస్తుంది. అది ఒక ఆలోచన అంతే, అదొక థాట్. అది బలపడిపోయి డబ్బులు లేకపోతే ఎలా, ఏమని అడుగుతుంది, ధన వ్యామోహం ఉండకూడదు, ఆశపడకూడదు అని చెప్పారనుకోండి, ఇందులో ఏమీ ఆనందం లేదు అని చెప్తే, నన్నే అడిగారనమాట ఎవరో, మీకు చెప్పిన గురువులు వదిలేశారా డబ్బులన్నీ అని అడిగారా. మరి మీకు చెప్పిన గురువులు ఏమి వాళ్ళకున్న ఆస్తులు అన్నీ కూడా పంచిపెట్టేశారా, ఏమీ లేకుండా వాళ్ళు అట్లా ఉంటున్నారా అని అడిగారు. మరి అలా అడిగితే వాళ్ళకి మనం ఎలా చెప్తాము, దాన్ని అర్థం చేసుకోగలిగిన సమర్థత అక్కడ లేనప్పుడు మౌనం వహిస్తాం. వదిలేయటం అంటే భావంలో త్యాగం కానీ బాహ్యంలో ఏమి లేదని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. అది దాని అంతటా అది వదిలిపోయినా వాళ్ళు మాట్లాడరు, అది వీళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళు ఏమి రమ్మని కోరరు, పొమ్మని అనరు. లోపల ఇది కావాలి అని ఉండదు, ఇది వద్దని ఉండదు, రెండు ఈ అజ్ఞానంలో భాగమే కదా. అది వద్దు 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 అన్నాడంటే అంతకు పూర్వం కావాలన్నదాన్ని ఇప్పుడు వద్దు అంటున్నాడు అని అర్థం. కావాలి అన్నాడు అంటే అంతకుముందు లేనిదాన్ని ఇప్పుడు కావాలంటున్నాడు అని అర్థం. ఈ రెండు కూడా అజ్ఞానమే అని తెలిసిన వాడు దాన్ని అవుననక కాదనక ఉంటాడనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్తే. నీలాగా బిజినెస్ చేస్తే నష్టం వచ్చినా వాళ్ళు ఏం బాధపడరు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా. మనసుతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, డబ్బులన్నీ తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టారు, నష్టం వచ్చింది, ఏం చేస్తారు వాళ్ళు, ఆ నష్టాన్ని తట్టుకోలేరు. అదే గృహస్థ ధర్మంగా ఒక జ్ఞానం ఉన్నాడు, ఏం చేస్తాడు, దానికి పోవాల్సి ఉంది కాబట్టి పోయింది అనుకుంటాడు. వచ్చింది, ఓహో ఇది ఇలా రావాల్సి ఉందా, దాన్ని కూడా చూస్తాడు. అది మనం ఆపమన్నా ఆగదు కదా, ప్రారంధ నిర్ణయాన్ని చూస్తాడు. తను దాన్ని దాటి ఉంటాడుగా. ఆ సుఖము దుఃఖము అనేవి రెండు కూడా మాయలో భాగమేగా. దానికి పట్టదు, రెండు పట్టట్లా. మరి అది వీళ్ళకి చెప్తే ఏమర్థమవుతుంది, అర్థం కాదు కదా. అందుకని ఆ అర్హత ఉంటేనే మా జ్ఞానం చెప్పమన్నారన్నమాట. ఉంటేనే చెప్పమన్నారు, లేకపోతే ఆ లోపలదేమో వదిలిపెట్టదు, ఈ బుద్ధి ఏమో జ్ఞానం తెలుసుకుంటుంది, అటు ఇటు కాకుండా అయిపోతుంది, వైరాగ్యం లేకుండా. తన మనసే తనకు బంధం అని తెలిసిన వాడికే జ్ఞానం, వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు వీళ్ళు కారణం, నా సుఖానికి నా దుఃఖానికి జగత్తే కారణం, ఆనందం అనేది ఐశ్వర్యంలోనే ఉంది అన్న వాళ్ళకి ఈ జ్ఞానం వంట పట్టడం. వింటారు కానీ ఇటు పూర్తిగా ఇటు ఉండలేరు, అటు ఉండలేరు. చదువు. ఇప్పుడు భగవంతుడు ఆనంద స్వరూపుడు. భగవంతుడి యొక్క ఆనంద తత్వాన్ని మనలో కూడా ఆవిష్కరింపజేసుకోవాలి అంటే భగవంతుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. భగవంతుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు సృష్టి అంతటా ఉన్న భగవంతుడు. మనకు ఇప్పుడు భగవంతుడు ఎవరు, ప్రస్తుతం మనకు సాక్షి ఎవరు, కర్మసాక్షి సూర్యుడు. సూర్యస్థానంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది సూర్యస్థానంలో పెట్టేసేయాలి, నేను పట్టుకెళ్ళి సూర్యస్థానంలో పెడితే సూర్యుడు వల్ల జరిగేదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా సూర్యుని వల్లే జరుగుతుంది. గ్రహాలన్నీ ఆయన యొక్క శక్తి పరిధిలోనే తిరుగుతున్నాయి. ఆయన పరిధిలో తిరిగే భూమి మీద ఈ జీవులందరూ, ఈ వృక్షాలు ఇవన్నీ ఎలా వ్యక్తమైనవి,
సూర్యుని యొక్క ప్రకాశం తేజస్సు ఓజస్సు వల్ల వ్యక్తమైనవి ఇవన్నీ. కానీ ఆయనకి ఏమన్నా పడుతుందా? తన వల్ల ఇది ఏమన్నా జరుగుతుందా? ఏం పట్టట్లేదు కదా. ఆయనలో నేనుందా? లేదు. కేవలం ఆయన ఇచ్చేవాడుగానే ఉన్నాడు. ఏమిస్తున్నాడు? తన ప్రకాశాన్ని ఇస్తున్నాడు అంతే. నేనుంటే ప్రకాశాన్ని ఇస్తున్నాను అంటాడు. నేను కూడా లేదు, సహజ లక్షణంగా అలా ప్రకాశమే తానుగా ఉన్నాడు అన్నమాట. సేమ్ ఇలాగే ఉందన్నమాట జ్ఞానం. జ్ఞాన సూర్యుడు కేవలం ఆ ప్రకాశమే తన లక్షణంగా, తెలివే తన స్వరూపంగా ఉన్నాడు అన్నమాట. అందుకని సకల జీవుల యందు ఉన్నదే ఆ బ్రహ్మ చైతన్యమే, తెలివి. ఆ తెలివే సూర్యుని కూడా తెలుసుకుంటుంది అన్నమాట. ఆ తెలివే సర్వాన్ని తెలుసుకుంటుంది. ఈ సర్వాన్ని తెలుసుకోగలిగిన సమర్థతగా ఉన్న ఈ జ్ఞానం అనేది నేను జీవుణ్ణి అంటాను, నేను అల్పుణ్ణి అంటాను. ఏదనుకుంటే అది అయిపోతుంది అన్నమాట. అది ఇది అనుకుంటాను కాబట్టి ఇది అయిపోతాను. నేను ఇది కాదు అని దీన్ని వదిలించుకుని నేను పరమాత్మని, నేను చైతన్యాన్ని, నేను అంతట్లో ఉన్న నేను బ్రహ్మ చైతన్యాన్ని అనుకుంటే అది అయిపోతాను. దీని పని ఏంటంటే యద్భావం తద్భవతి. ఇటు చూస్తేనేమో మనసు, దీన్ని అటు తిప్పితే అనంత చైతన్యం, ప్రజ్ఞ, ఆత్మ. ఇప్పుడు ఈ అనంత ప్రజ్ఞ తన స్వస్థితిని ఎందుకు మరిచింది అంటే భ్రాంతి వల్ల. భ్రాంతి ఎక్కడుంది? మనసు దగ్గర. మనసులో ఏమున్నాయి? అహంకార మమకారాలు, ఈర్ష్యాసూయలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదులుకోమంటే మీ గురువు వదులుకున్నారా అంటారు. అదన్నీ వదులుకోవటం వల్ల తనకు ఏంటో ప్రయోజనం తెలవాలంటే వదిలి చూస్తే తెలుస్తుంది. వదలకుండా ఉంటే ఎలా తెలుస్తుంది? అందుకని దానికి పూర్ణ వైరాగ్యం కావాలన్నారు. ఇదంతా ఒకదానికొకటి లింక్ అనమాట. ఇంటర్ కనెక్షన్ ఉంటుంది ఒకదానితో ఒకటి. అందుకని పూర్ణ వైరాగ్యం ఉన్నవాడు, తీవ్ర మోక్షేచ్ఛ ఉన్నవాడే భగవతత్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు, తన యందు అవతరింపజేసుకోగలుగుతాడు. తానే అదవుతాడు. అప్పుడు ఆనంద స్వరూపం అంటే తెలుస్తుంది అన్నమాట. చదువు. వీళ్ళు చెప్పేవన్నీ మర్మంగా ఉంటాయి. శాస్త్రం ఏం చేస్తుందంటే వివరించి చెప్పేస్తుంది, ఇది 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 అని. శాస్త్రం వివరణగా ఉంటుంది అన్నమాట. ఇలా అనుభవ జ్ఞానంతో ఉన్నవాళ్ళు మర్మంగా చెప్తారు. మీరు మానవ ప్రేమ కోరుకుంటూ ఉంటే భగవంతుడిలో దానికి 1,000,000 రెట్లు ప్రేమ కనుగొంటారు. ఈశ్వరుణ్ణి కనుగొనడం అంటే మీ హృదయం తప్పించేవన్నీ పొందడం. మీరు అవసరము అనుకుంటున్నవన్నీ భగవంతుడిలో నెరవేరుతాయి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆరోగ్యానికి, ఆనందానికి, సఫలతకు ద్వారాలు తెరవడమే. ఆరోగ్యము, ఆనందము, సఫలత ముందు ఇవి రావాలి. ఆరోగ్యం ఎలా పోగొట్టుకున్నామో అంతకుముందు చెప్పారు. తినరాని పదార్థాలన్నీ తింటాడు అన్నమాట. మరి తను చేసుకున్న దానికి తనగే అనారోగ్యం వస్తుంది. తను చేసుకున్నది అక్కడ తన మనసును తను జయించలేడు అన్నమాట. ఇది హానికారకమైనవన్నీ కూడా ఇష్టం అని చెప్పి తింటాడు. దానివల్ల అనారోగ్యం తనకే వస్తుంది. తనే కారణమవుతున్నాడు కదా. అందుకని దాన్ని సఫలత అంటే ఇప్పుడు ఆరోగ్యం తెచ్చుకోవాల్సింది ఎవరి చేతిలో ఉంది? అప్పుడు ఏం చేయాలి? అనారోగ్యానికి కలిగించేవి, హానికారకమైనవన్నీ కూడా తనే ప్రయత్నించి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. అలవాట్లు అయిపోయినాయి అన్నమాట. అవన్నీ వాటిని ప్రయత్నించి మానుకోవాలి.
మానుకోవాలంటే సఫలత, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అనే సఫలత ఉండాలన్నమాట. సంకల్పం పెట్టుకోవాలి. ఆ సంకల్పానుసారం ఉంటే ఆరోగ్యం దానంతట అదే వస్తుంది మళ్ళీ. దాంతోపాటు మనశ్శాంతి కూడా వస్తుంది. అందుకనే మనకు వివేక చూడమల్లో ఏం చెప్తారు, నీవెప్పుడూ ఆరోగ్యవంతుడికే, అనారోగ్యం వచ్చింది పోయింది అని చెబుతారు. అనారోగ్యం అనేది జీవితకాలం ఉండట్లా, ఆరోగ్యమే ఎక్కువ కాలం ఉంటుంది. మధ్య మధ్యలో ఏ జ్వరమో జలుబో జబ్బో వస్తాం, మళ్ళీ మందులు వేస్తే తగ్గిపోతాం. అందుకని అనారోగ్యం ఉన్న కాలం తక్కువ, ఆరోగ్యం ఉన్న కాలమే ఎక్కువ. అలాగే మన జీవనంలో కూడా ఆనందమే ఎక్కువ టైం ఉంటుంది, దుఃఖం చాలా తక్కువ టైం ఉంటుంది. అదే ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. మనం ఎప్పుడు ఆనంద స్వరూపమే. దుఃఖం అనేది వచ్చిపోతుంది అన్నమాట, శాశ్వతం కాదు దుఃఖం. కానీ ఆ వచ్చిన దుఃఖాన్ని ఎప్పుడు ఆనందం కావాలనే కోరిక డామినేట్ చేసేస్తుంది అన్నమాట. ఆ దుఃఖం కూడా నాకు వద్దు అంటుంది, ఆ కొంచెం దుఃఖం కూడా వద్దు వద్దు అంటే దుఃఖాన్ని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది నా దగ్గరకు రాకూడదు, ఈ దుఃఖం నా దగ్గరకు రాకూడదు అని ఆ దుఃఖాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎక్కడ వస్తుందో అని భయం అన్నమాట. అందుకని ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది. అందుకనే వర్తమానంలో ఉండండి అని చెబుతారు. జరిగిపోయిన దాన్ని తలవద్దు, జరగబోయేదాన్ని ఊహించొద్దు, నిత్య వర్తమానంలో ఉండమంటారు. ఆ వర్తమానంలో ఉన్నప్పుడు ప్రారంధవశాత్తు ఏదో దుఃఖం వస్తుంది, మళ్ళీ అది పోతుంది. ఎందుకంటే భూతకాలంలోకి వెళ్ళిపోతుంది కదా, అది లేనిది అయిపోతుంది కదా. ఎంతసేపు ఉంటుంది అది? మనం దానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఉంటుంది అది. ఏముంది ఎందులో అంటే అది ఉండట్లా. అమ్మో ఇది చాలా పెద్ద కష్టం అనుకున్న వాడి చుట్టూ తిరుగుతుంది అది. ఒకే విషయం చూడండి, ఒకే ఇన్సిడెంటు, ఒకడికేమో ఏముంది ఇందులో అంటాడు, ఇంకొకడేమో దాన్నే పెద్ద తలక్రిందులుగా చూస్తాడు. ఇప్పుడు మనకు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంట్లో పెట్టుకుని తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళాం, ఉన్నాయని తెలిసినాడు ఎవడో వచ్చి తాళం పగలగొట్టి పట్టుకుపోయాడు. ఇది అందరికీ తెలిసిపోయింది, ఎంత తెలివి తక్కువ వాళ్ళ వీళ్ళు అనుకుంటారేమో అని ఏడుస్తారు కొంతమంది, డబ్బులు పోయినాయి అనకన్నా. ఆ పోయిన బాధ ఒకటి, ఈ బాధ ఒకటి, రెండు రకాలుగా ఏడుస్తారు. అది తెలిసి ఏం జరగాలో అది ప్రారంభంలో నిర్ణయించబడిందే జరుగుతుంది అనుకున్న వాడికి బాధ ఉంటుందా? అది పోవాల్సి వచ్చింది కాబట్టి పోయింది అనుకుంటాడు. పోనీ సత్వగుణంతో ఉన్నాడు అనుకోండి, దైవేచ్ఛ అలా ఉంది అనుకుంటాడు. దైవ నిర్ణయం అట్లా ఉంది, అదే అది జరగాలి, అలా జరగాల్సింది కాబోలు అనుకుంటాడు. మరి వీళ్ళని బాధించట్లా. ఇప్పుడు రెండు రకాలుగా ధన వ్యామోహం ఉన్నవాడు, మానవమానాలతో ఉన్నవాడు, పరువు ప్రతిష్టలు పెట్టుకున్నవాడు ఎంత ఏడుస్తున్నాడు. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బయటికి రావటం వాళ్ళకి అవమానంగా ఉంటుంది, పోయినట్టే. నాకెందుకు జరిగింది అంటారు. ఈ ఒక్కడికి ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటున్నారు ప్రపంచం. ఒక నిమిషంలో ఎంతోమంది బిడ్డలు పుట్టినట్లుగా అదే నిమిషంలో ఎంతమంది పోతున్నాయో. తను ఏమనుకుంటాడు, నాకే జరిగింది. ఏం చూస్తాడు, ఆ చుట్టుపక్కల ఇల్లు, ఈ చుట్టుపక్కల ఇల్లు, ఆ 4 ఇళ్ళు చూసుకుని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే జరిగింది అంటాడు. ప్రపంచం మొత్తం చూస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమందో. క్యాన్సర్ వచ్చిందని చెప్పి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అందరూ క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు.
మనొక్కడికే వచ్చింది అనుకుంటాం మనం. ఇలా చూస్తే ప్రపంచం మొత్తాన్ని చూడాలన్నమాట. అప్పుడు సమిష్టిలోకి వెళ్ళేసరికి వెష్టి చిన్నదైపోతుంది, వెష్టి ఉండదు అనమాట ఇంకా. అందుకే కదా శ్రీ మంజునాథలో మృత్యువు లేని ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పుడు ఆవాలు తీసుకురమ్మంటాడు. మరి ఆవాల కోసం ఇంటింటికి వెళ్తే అందరూ ఆవాలు ఇస్తుంటే మీ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉన్నారా అంటే ఎవరో ఒకళ్ళు చనిపోయారని చెబుతూనే ఉంటారు. మా తాత చచ్చిపోయాడను, మా నాన్న చచ్చిపోయాడను, మా అబ్బాయి చచ్చిపోయాడను, మా అమ్మ చచ్చిపోయిందను. చావు లేని ఇల్లు లేదు. అప్పుడు ఆవిడకి ఏమర్థమైంది? మరణం అనేది ప్రతి జీవికి సహజమని అర్థమైంది. అలా తెలుసుకోకపోతే ఏమైంది? సమిష్టిలోకి వెళ్ళకపోతే నాకే వచ్చింది, నాకే వచ్చింది, అన్నీ నాకే జరుగుతున్నాయి, అన్ని కష్టాలు నాకే, అంతా నాదే అనుకుంటున్నాను. అంటే ఆ పరిమిత భావంలో మునిగిపోతున్నాడు. వ్యాపకంలోకి వెళ్తే, సమిష్టిలోకి వెళ్ళి చూస్తే ప్రపంచం అంతా అలాగే ఉంది, రాకడా పోకడా, వ్యక్తం అవ్యక్తం, అనంత సృష్టి వ్యక్త అవ్యక్తంగా. ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఏది సత్యం ఇందులో? అసలు సృష్టి సత్యం కాదన్నప్పుడు వచ్చేదేంటి, పోయేదేంటి? అలా వ్యాపించుకుంటూ వెళ్తే ఏమైంది? అవ్యక్తం దాకా వెళ్తే, అవ్యక్తంలోకి వెళ్తే ఈ జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, జగత్తు లేదు, ఏమీ లేదు. నిద్రలోనే ఉండట్లేదు. ఇలా వ్యాపించుకుంటూ వెళ్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట తను ఏది పట్టుకున్నాడో. లేని దాన్ని పట్టుకున్నాడు అన్నమాట గట్టిగా. లేని దాన్ని పట్టుకుని ఇందులో ఆనందం అంటున్నాడు. దీనికి ఆధారమైన భగవంతుడు ఉండటం లేకపోవటం లేదు. ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపం. తన జ్ఞానమే తన స్వరూపంగా స్వయం ప్రకాశంతో అలా ఉన్నాడంతే. ఇది తెలిసి ఈ నేను అటు మార్చేసుకోవాలన్నమాట. భగవంతుడి వైపుకి, జ్ఞానం వైపు పెట్టేసుకోవాలి, అజ్ఞానం వైపు వదిలేయాలి. అప్పుడు వాళ్ళు ఆనంద స్వరూపులు. వాళ్ళకి ఏది పట్టదు. ఆనంద స్వరూపం అంటే సుఖము పట్టదు, దుఃఖము పట్టదు. ఆనందం అంటే మళ్ళీ మనం అనుకున్న ఆనందం కాదు. సుఖ దుఃఖాలకు అతీతమైనది. రెండు పట్టం. ఆనందానికి సఫలతకు ద్వారాలు తెరవడమే. అందుచేత శాస్త్రీయమైన జీవన విధానాన్ని అభ్యసించడం చాలా ముఖ్యం. దుఃఖాన్ని ఎలా పారద్రోలాలో, ఎవ్వరూ దూరం చేయలేని ఆనందాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడం చాలా ఆచరణాత్మకమైనది. ఇది చిన్నతనం నుండి నేను నేర్చుకుని ఉండకపోతే జీవితాన్ని ఘోరమైన వైకల్యంగా చేసుకునేవాడిని. చెప్పిందంటే అదే. ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకున్నారో చెప్పండి, చూడండి. శాస్త్రం అవసరం అని చెప్తున్నారు. శాస్త్రీయమైన జీవన విధానం. శాస్త్రీయమైన జీవన విధానం. శాస్త్రం అంటే ఏంటి? వేదం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శాస్త్రం అనగానే వేదం. వేదమే ప్రమాణం. వేదం ఏం చెప్తుంది? చతుర్విధ పురుషార్థాలు చెప్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు. వేదం ధర్మ అర్థ కామాలు ఎప్పుడు కూడా మోక్షానికే నడిపించాలి. అది వేదం అలా చెప్తుంది అన్నమాట, ఎలా జీవించాలో. అతిథులను విష్ణు స్వరూపులుగా చూడండి. అన్ని వేదం చెప్పింది అంత ధర్మబద్ధమైన జీవనం. అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి ఆశించొద్దు, అన్యాయంగా ఎవరిది తీసుకోవద్దు, ఎవరిది ఏమి కోరవద్దు. భగవంతుడు మీకు ఇచ్చిన దాన్నే మీరు దాంతోనే తృప్తి పడాలి. ఇలా చెప్తుంది ధర్మం. ఎవరిని అధర్మంగా దేనిని ఆశించొద్దు అని చెప్తుంది. ఇలా ధర్మబద్ధమైన జీవనం. రాములు వారు ఏం చెప్పెళ్ళారు? ఒకే భార్య ఒకే బాణం అని చెప్పెళ్ళినట్టు. ఇప్పుడు ధర్మబద్ధమైన జీవనం ఏంటి? చక్క దాంపత్య జీవనం కూడా శాస్త్ర ప్రకారం జీవించడం. అన్ని శాస్త్రం ఎలా జీవించమంది?
ఇలా గృహస్థ ధర్మంగా ఉన్న వాళ్ళకు ఒక మార్గం చెప్పింది, సన్యాస ధర్మానికి ఒక మార్గం చెప్పింది. ఇలా 4 మార్గాలు చెప్పింది అనమాట. సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యం ఎలా ఉండాలని చెప్పింది. తర్వాత గృహస్థ జీవనం ఎలా ఉండాలో చెప్పింది. వానప్రస్థం ఎలా ఉండాలి, ఇక బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి వచ్చినవాడు దాంపత్యాన్ని ధర్మబద్ధంగా ఆ కోరికలు తీర్చుకుంటూ ధర్మబద్ధంగా కష్టపడి శ్రమపడి సంపాదించిన సంపాదనతోనే జీవనం. మళ్ళీ ఆ సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ ఇతరులకు పంచిపెట్టమంది. అందులో కూడా లెక్క చెప్పింది. ఇన్ని వంతులు సంపాదిస్తే అందులో ఒక వంతు మళ్ళీ భగవంతుడికి సమర్పించాలి, దానం చేసేది. అన్ని రకాలు చెప్పింది శాస్త్రం. ఎవరు పాటిస్తున్నారు? ఇంకా దాచుకుందామనే కదా. అందుకని వెనకటి కాలంలో ఇన్ని డబ్బులు ఉండేవి కాదు. వీళ్ళకి పండింది వాళ్ళకి ఇచ్చుకోవటం, వాళ్ళకి పండింది వీళ్ళకి ఇచ్చుకోవటం, అలా సమృద్ధిగా బతికేవాళ్ళు అందరూ, డబ్బులతో పెద్దగా పని లేకుండా. అన్నీ ఎవరెవరు ఏం పండించుకున్నారో అవి మార్చుకునేవాళ్ళు. వీళ్ళది వాళ్ళకి ఇచ్చి వాళ్ళది వీళ్ళకి ఇచ్చుకుంటా అలా ఉండేది. అలా ఉండేదల్లా మళ్ళీ ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ పురుగుల మందులు చల్లేసి ఎక్కువ పంటలు పండించేసి డబ్బులు పోగేసుకోవటం వచ్చేసింది. ప్రతి దాంట్లోనూ వచ్చింది. ఒక రైతే కాదు, పాపం రైతుని అనకూడదు, కానీ మనకి ఇక్కడ అదే తెలుస్తుంది నాకు, అందుకని అంటున్నాను అనమాట. ఎందుకంటే మన మినుము పంట పండించినప్పుడు చూసాను అనమాట. మన దగ్గర మీద వేస్తే ఒకటే మందులు కొట్టడం, అసలు ఒకటే మందులు కొట్టడం. ఆ మందులంట మొక్క పెరగటానికి ఒక మందు అంట. ఆ మొక్క తొందరగా పెరిగేసి తొందరగా కాయలు కాసేయాలి, పూత నిలబట్టడానికి ఒకటి, పురుగు పట్టకుండా ఒకటి. అసలు మందులు చూశాను అనమాట నేను. తర్వాత తెలిసింది ఏంటి, ఎంత తొందరగా పెరిగిపోవాలని మందు కొడుతున్నారో అది అందులో ఉన్న హార్మోన్స్ని తొందరగా పెంచేస్తుంది అనమాట. అంత తొందరగా పెంచేసిన మొక్కలో నుంచి వచ్చిన కాయలు తీసుకుంటే పిల్లలు కూడా ప్రకృతి 7 ఏళ్ళకి 8 ఏళ్ళకే వాళ్ళకి యవ్వన కాలం వచ్చేస్తుందంట ఆడపిల్లల్లో. మరి చూడండి ఎంత ప్రమాదం జరుగుతుందో. అవును, ఆ కోళ్ళకు కూడా ఒక ఇంజక్షన్ చేస్తారనమాట. అది దినదిన ప్రవర్ధమానం అయిపోవాలి. 2 నెలల్లో ఇంత 3 కేజీలు కూడా అయిపోవాలి. అది ఎక్కువ తినేయాలి, ఎక్కువ లావ్ అయిపోవాలి. అదంతా ఎంత ప్రకృతి, భగవంతుడికి ఎంత హాని. అది ప్రకృతినే వినాశం చేసేస్తున్నారు అన్నమాట, సహజంగా ఉండనివ్వకుండా. సృష్టి ధర్మాన్ని తన చేతుల్లో తీసుకుంటున్నాడు మానవుడు. వినాశకాల వ్యతిరేక బుద్ధి అని మరి అందుకే ఇప్పుడు. అవును, ఆ బాయిలర్ కోళ్ళని పెంచి ఆ లైట్లో అది ప్రమాదమే. ప్రతిదీ ఏది చూసినా అలాగే, పళ్ళు అంతే అలాగే కాపిచ్చేస్తున్నారు. అంతే, అన్నీ అంతే. సహజంగా పండే వరికంకులకి ఆ మందులు కొట్టేసి ఇవి కొట్టేసి ఒక్కొక్క కంకికి ఎన్నో ధాన్యపు గింజలు వచ్చేస్తున్నాయి అనమాట. ఎకరానికి 40 బస్తాలు. ఎకరానికి 2-3 బస్తాలు పండితే చాలా గ్రేట్ అంట అప్పట్లో. 2-3 బస్తాలు పండితే తింటాకు వడ్లు దొరికేవి కాదు. మొక్కజొన్నలు, గుమ్మడి తోప, మొక్కజొన్న ఇవన్నీ తినేవాళ్ళు. అవి ఎంత బలమో. అవి హరాయించుకోవటానికి తీవ్రమైన శ్రమ చేసేవాళ్ళు. అంత బలం వచ్చేసేది మళ్ళీ, శారీరక శ్రమ. ఇప్పుడు తినమనండి, అవి అరుగుతాయేమో. కూర్చుని తినడానికి అలవాటు పడిపోయాము. మా ఎదడితోనేమో పని చేస్తున్నాం, శరీరంతోనేమో పని తగ్గిపోయాయి, యంత్రాలు వచ్చేసి. ప్రకృతి అంతా కూడా విరుద్ధంగా అయిపోతుంది అన్నమాట. అది కలిధర్మం అని చెప్తున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. మళ్ళీ ఆ భగవంతుడే ఆ రకంగా సృష్టి అంతం కావడానికి తన మీద తానే వేసుకున్నాడు. ఇది కూడా
అది కూడా భగవంతుని చిత్తమే. అలా ఉన్నవాళ్ళు చెలిస్తారా? అంత దైవీ ప్రణాళికలో భాగంగా దైవేచ్ఛగా జరుగుతుంది అన్న వాళ్ళకి కదలకుంటుందా? వాళ్ళకి కదలరు. అది కూడా భగవంతుని నీతిలో భాగమే. కలియుగం కలిధర్మం అని చెప్పి కలిపురుషుని ప్రవేశపెట్టినప్పుడు అది అలాగే జరుగుతుంది. పరీక్షణ్ మహారాజుని బతిమాలుకుంటాడు కదా కలిపురుషుడు, మీ రాజ్యంలోకి నాకు అవకాశం ఇవ్వు, నా ఇచ్చిన నియమాన్ని నేను పాటించలేకపోతున్నాను అంటే, నా ధర్మాన్ని నేను పాటించలేకపోతున్నాను. ఆయన ధర్మం ఏంటి? కలిధర్మం, అజ్ఞానం పెంచేయాలన్నమాట. అది పెరిగితే కానీ కలియుగం అంతం అయితే కానీ ప్రళయం రాదు. ఇప్పుడు ఆయన పని ఏంటి? అంతట్లోనూ అరాచకత్వాన్ని ప్రేరేపించడం. ఇప్పుడు ప్రేరేపించాలంటే పరీక్షణ్ మహారాజు రాజ్యంలో ప్రవేశించడానికి ఆయనకు వీలు కాల. అక్కడంతా కూడా సత్వగుణ రాజ్యం వెళ్తాం. కొంచెమన్నా అవకాశం కనిపించలే. అక్కడ కనిపించకపోతే ఆయన్నే అడిగి వేడుకున్నాడు, నా ధర్మాన్ని నన్ను పాటించు నువ్వు అని అడిగి నెమ్మదిగా ఇటువంటి వాటిలో ఉంటానని చెప్తాడు. బంగారము, వ్యభిచారము, అబద్ధము, వేట, ఇలా ఒక 5 కోరుకుంటాడు అన్నమాట. ఇది ఉన్న వాళ్ళనే పట్టుకుంటాను, ఇంక మిగిలిన వాళ్ళ జోలికి వెళ్ళను అంటాడు. ఆయన్నే పట్టుకుంటాడు ఆఖరికి. అంతే కదా. చివరికి ఏమైంది? పరీక్షణ్ మహారాజే బంగారం పెట్టుకునేసరికి ఆ కిరీటం దుర్యోధనుడిది అయితే అది పెట్టుకుని వేటకెళ్తే అక్కడ ఆ ముని మహర్షి మెళ్ళ చనిపోయిన పాము వేశాడు. దాంతో ఆయనకి కొడుకు శపించాడు. ఇప్పుడు చూడండి ఎంత అనర్థం జరిగింది. తర్వాత మేల్కొన్నాడు, అసలు ఈ ఆలోచన నాది కాదు, ఈ ఆలోచన నాకు ఎలా పుట్టింది అనుకున్నాడు. ఈ ఆలోచన నాది కాదు, అసలు నేను ఎప్పుడు ఇలాంటి దుష్టమైన ఆలోచన చేయను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు అని చూస్తే బంగారు కిరీటంలో నుంచి వచ్చిందని అర్థమైంది. అందుకే అపరిగ్రహం చెప్పారు, ఎవరి వాడిన వస్తువులు తీసుకోకూడదు, వాళ్ళతో పాటు వాళ్ళ సంస్కారాలు వస్తాయి అని. వాళ్ళ సంస్కారాలు ప్రేరేపిస్తే అది మన ఆలోచనే అనుకుంటాం అన్నమాట మనం. అలా కలిపురుషుడు పనిచేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అది తెలిసిన వాడు ఎలా ఉంటాడు? దాన్ని కూడా సాక్షిగానే చూస్తాడు, ఏమి విమర్శించడు. అయ్యో జగన్ వచ్చేసాడే ముఖ్యమంత్రిగా అని అనుకోడు, ఏమనుకోడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. కలిపురుషుడు పనిచేస్తున్నాడు కదా. అది భగవంతుని నియమం ప్రకారమే జరుగుతున్నప్పుడు తను ఎందుకు పంపించుకుంటాడు? ఇంకా తెలిసినాడు దాని జోలికి వెళ్ళడు. అదంతా మాయ. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏది పట్టదు ఇంకప్పుడు, ఏది పట్టదు, దేన్ని విమర్శించడు. అది కూడా ఈశ్వరానుగ్రహంగానే జరుగుతుంది. లేవు, అంత పరిణామమే. దేన్నైనా సరే అలా చూస్తే ఏది మనల్ని బాధించదు, ఏది మనల్ని తాకలేదన్నమాట మన చైతన్యాన్ని. ఇప్పుడు ఉన్నది తార్కిక యుగం. మనిషి పరిమితుల గుప్పిట్లో జీవిస్తాడు. మరుక్షణంలో హాని జరగదని, ఎవరైనా హృదయ వేదన కలిగించదని నమ్మకం ఏమిటి? ఒకే నిజమైన రక్షణ యేసు వంటి మహాత్ములు కనుగొన్నది. ఆ రక్షణ కలిగి ఉండటం, దానిని తోటి మానవులందరికీ ఇవ్వగలగడం అనేది ఒక్కటే నిజమైన స్వేచ్ఛ, అత్యుత్తమ జ్ఞానం. ఇప్పుడు సృష్టి నియమం తెలిసిందనుకోండి, సృష్టి వ్యవహారం అంతా మనకు అర్థమైపోయింది. ఇదంతా త్రిగుణాత్మకం. సత్వగుణం బాగా పెరిగితే సృష్టి అంతా కూడా, స్పందన అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందతరంగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట అంతా. అదే సృష్టిలో రాజసిక తామసిక శక్తులు పెరిగినాయి అనుకోండి, జీవుల్లో హాహాకారాలు వస్తాయి అన్నమాట. జీవుల్లో ప్రతికూలంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ అనుకూలత ప్రతికూలత దేని వల్ల తెలిసిన ఈ అవతారులు కానీ మహాత్ములు కానీ ఏం చెప్తారు? సత్వగుణాన్ని పెంచే విధంగా చెప్తారు బోధలను. అందరికీ కూడా సత్వగుణాన్ని పెంచే విధంగా, నువ్వు ఆనంద స్వరూపుడువు, నువ్వు దుఃఖ స్వరూపుడువు కాదు, ఇదిగో ఇలా జీవించు, నువ్వు ఈ మనసు అంటేనే దుఃఖం, దీని దాటు, బుద్ధి పరిధిలో ఉండు, సత్వగుణంతో ఉండు, దైవేచ్ఛగా జరుగుతుందని చూడు, ఇలా ఇవన్నీ నేర్పుతున్నారు. అది విన్నవాడు ప్రశాంతంగా ఉంటున్నాడు, ఎవరికి హాని చేయడు. ఇంకా విననివాడు జంతు ప్రవృత్తితో వినాశకరంగా తయారవుతున్నాడు. ఎక్కువ శాతం అలా ఉన్నారు అనుకోండి, వినాశకర శక్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు సత్వగుణంతో ఉన్న వాళ్ళల్లో వేదన బయలుదేరుతుంది, బాధలు వస్తాయి అన్నమాట వీళ్ళకి. భగవంతుడిని వేడుకుంటారు వీళ్ళే, నేను దీన్ని భరించలేకపోతున్నాను. సత్వగుణం వాళ్ళ మొరే వింటాడు భగవంతుడు, మిగిలిన వాళ్ళ మొర వినడు. వేడుకుంటే అదంతా శాంతింప చేయడానికి మళ్ళీ అదేదో సృష్టిలో అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు తెలిసిన వాడే జ్ఞాని, సృష్టి తత్వం తెలిసిన వాడు జ్ఞాని. కాబట్టి తన వైపు నుంచి అంత పాజిటివ్ వేస్తాడు సృష్టికి. తన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ పాజిటివ్లోకి మారుస్తాడు, అంటే సత్వగుణంలోకి మారుస్తాడు. మోక్షేచ్ఛ ఉన్న వాళ్ళకి అది కూడా చెప్తాడు, జ్ఞానం కూడా చెప్తాడు. వీళ్ళందరూ వచ్చి అలా దాన్ని పెంపొందించి వెళ్ళారన్నమాట. శరీర సుఖమే సుఖం అనుకున్న వాడికి అవతారులు వచ్చి వాళ్ళు ఎన్నో శ్రమలు పడి ప్రజల కోసం జీవించి వెళ్ళారు. దీన్ని బట్టి ఏం చేయాలి? అందరూ పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి, స్వార్థం అనేది తగ్గించుకోవాలి. ఇతరుల ఆనందమే నా ఆనందం, ఇతరుల ఆనందమే నా ఆనందం, అది సత్వగుణం. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉంచడమే సత్వగుణం. తను అశాంతిగా ఉండి తన చుట్టుపక్కల వాళ్ళందరినీ అశాంతితో ఉంచేది రజోగుణ తమోగుణం. వాడు సుఖంగా ఉండడు, చుట్టుపక్కల సుఖంగా ఉండడు. వీడు సత్వగుణంలో ఉన్నాడు, ఓర్పు త్యాగం సహనంతో ఉన్నాడు, దైవీభావంతో ఉన్నాడు. తన చుట్టూ అంతా కూడా మండలం అంతా కూడా సాత్విక స్థితిలో మారిపోతుంది, ప్రశాంతం. తన వాళ్ళు అవతల వాడు గుణం మార్చుకోలేదే అనే బాధ మనకు అవసరం లేదు. మన వల్ల వాడు బాధపడకుండా ఉంటున్నాడో లేదో చూసుకుంటాం. అసలు ముందు మన వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం, అది కదా ముందు సత్వగుణం అంటే. అది మానేసి వాళ్ళు అట్లా ఎందుకున్నారు, వీళ్ళు ఎట్లా ఎందుకున్నారు, వాళ్ళు మూర్ఖులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు అజ్ఞానులు, ఈ గొడవలో పడిపోతే అంతా నెగిటివ్ ఇస్తుంది అన్నమాట. మొత్తం నెగిటివ్ వెళ్ళిపోతాం ప్రపంచంలో, పోతాం. వాళ్ళు ఎలా ఉన్నా స్వామి గారు ఏం చెప్తారు? నీ ప్రశాంతత ఉండాలి అంటే నీ వల్ల అతనికి ప్రశాంతత కలిగే వరకు నీ వైపు నుంచి చూసుకో అంటారు. అతని అశాంతికి అతనే కారణం అవ్వచ్చు, దానికి మనం ఏం చేయలేం. వాళ్ళ మనసు వాళ్ళ గుణాలు అతనికి అశాంతిని ఇస్తున్నాయి, దాన్ని మనమేం మార్చలేం. మనం ఈశ్వరుడికి సమాధానం చెప్పుకోవటం ఏంటి? నా వల్ల ఇతరులకు ఎలాంటి బాధ కానీ హాని కానీ జరగకూడదు. ఇది మన వైపు నుంచి, సాధకుల వైపు నుంచి. వాళ్ళ గుణంతోనే వాళ్ళు కొట్టబడుతున్నారు, మళ్ళీ మన వల్ల కూడా వాళ్ళకి బాధ ఎందుకు? మన వైపు నుంచి అన్న ప్రశాంతతనివ్వచ్చు కదా. అలా ఇతరుల ఆనందం కొరకు జీవించేవాడే దివ్యత్వంతో ఉంటాడనమాట. పాజిటివ్ రేస్ ఇస్తాడు ప్రపంచానికి, నెగిటివ్ కూడా. ముందు తన సుఖం చూసుకుందాము అనుకుంటే ఒక రకంగా అది స్వార్థం అంటారు, కానీ అది ఏ స్వార్థం? వాడు ఎంతసేపు తన ఆనందంగా ఉండాలనే చూసుకుంటున్నాడు అన్నారనుకోండి, అదే స్వార్థం అవుతుంది.
రజోగుణ తమో గుణాలకు సంబంధించిన స్వార్థం అవుతుంది. అలా కాకుండా నా మనసు ప్రశాంతంగా ఉండటం కొరకు నాలో ఉన్న అజ్ఞాన మాలిన్యాన్ని నేను దాన్ని తొలగించుకుంటున్నాననే ప్రయత్నంతో ఉన్నవాడు జ్ఞాని, సత్వగుణం. నా మనసులో ఉన్న అరిషడ్ వర్గాలే నా వేదనకు కారణం. నాలో ఉన్న లోభమే నన్ను బాధిస్తుంది, నాలో ఉన్న క్రోధమే నన్ను బాధిస్తుంది. ఇలా తనలో ఉన్న వాటిని తొలగించుకునే కార్యక్రమంలో అంతటిని సహిస్తాడు. అప్పుడు ఇది స్వార్థం అవ్వదు. తన ఆనందం కోసం ఏమి పట్టించుకోవట్లేదు అన్నట్టు కాదు. తన ప్రశాంతత కోసం ఇతరులను కూడా ప్రశాంతంగా అట్టి పెడతాడు. దివ్య జీవనం. వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి నుంచి ఏమీ ఆశించరు, వాళ్ళకి ఏమీ అవసరం లేదు. తనకున్నదే అది లేనిది అనుకుంటారు వాళ్ళు. దాంట్లోనే నిజం లేదు, అబద్ధం, సత్యత్వం లేదు. అదంతా మనసు చేసే గారడి అని అర్థమవుతుంది. తినటానికి ఉండటానికి లేకుండా ఈశ్వరుడు ఎవరికి చేయడు. నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు. అది లేకుండా అసలు ఎవరికి పోదు. ఆ పైన వేసుకున్నాం మనం, ఆ ముసుగులన్నీ ఎక్కడ పోతాయోనని భయం అన్నమాట మనకు. నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని అనుకున్నవాడికి ఇది పోయింది అనగానే, ఇందాక కనుక దొంగలు పడ్డారు అనగానే అవమానంతో ఎలా ఉంటాడు, అలా ఆ పైన వేసుకున్నవన్నీ ఉంటాయి అన్నమాట. అవమానాలు, వాటికి ఏడుస్తాడు. అది సత్యమే అనిపిస్తుంది. ఈ అవమానాన్ని ఎలా తట్టుకోవాలనిపిస్తుంది. అది ప్రపంచపరంగా అది సత్యమై కూర్చుంది అన్నమాట. సృష్టిలో పనిచేస్తుంది. అలా అని ప్రారంభం ఊరుకుంటుందా? దాని పని అది చేసుకుంటుందని తెలిసినాడు ఏం చేస్తాడు? దాని పని అది చేసుకొని ఊరుకుంటాడు. తెలవని వాడు ఏం చేస్తాడు? ఇక వాడికొన్న అసలు వాడికొన్న దుఃఖం ప్రపంచంలో ఎవరికి రాలేదనుకుంటాడు. అసలు తనకు వచ్చిన కష్టం ఎవరికీ లేదనుకుంటాడు అన్నమాట. దానివల్ల పడే వేదన, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, టెన్షన్స్, అనారోగ్యాలు. అందుకని ఇతరుల కోసం జీవించేవాడే ఎక్కువ సుఖంగా ఉంటాడు అని శాస్త్రం నిర్ణయించింది. శాస్త్ర ప్రమాణం. అందుకని శాస్త్రం చెప్పినట్లుగా జీవించమని చెబుతున్నారు, ఆచరించమని, వేదాన్ని ప్రమాణంగా తీసుకోమని చెప్తున్నారు అన్నమాట. చతుర్వేద పురుషార్థాల దగ్గర ఆగిపోయాం. చదవండి. ఆజ్ఞలు శిరసావహించే కాలము గడిచిపోయింది. ఇప్పుడున్నది తార్కిక యుగం. మీరు ప్రతి అనుభవాన్ని పరిశీలించి వివేకంతో అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకా మోసపోరు. ప్రతి దానికి ఒక హేతు ఉంటుంది. ఈ విశ్లేషణ యుగంలో ఆ అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు తెలివి ఎక్కువైంది అనమాట. ఇప్పటికిప్పుడు అయితేనే నేను దీన్ని నమ్ముతాను అంటారు. ఇదేమో ఒక ప్రాజెక్ట్ వర్క్ లాంటిది. ఈ ఆధ్యాత్మిక విద్య ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా. దాని నుంచి నెక్స్ట్ 2 పాయింట్స్ లో మనకి క్లారిటీ దాని ముందుకు ప్రస్తావిస్తున్నారు. చదవండి. అంటే బలవంతంగా ఆదివారం మత పాఠశాలకు పంపబడే పిల్లవాడు ఆ క్రమశిక్షణ వల్ల ఎక్కువ ఉపయోగం పొందలేదు. ఎందుకంటే హలో అది ఎలా సహాయపడుతుందో అర్థమయ్యేటట్టు ఎవరు అతడికి చెప్పలేదు. నేను భారతదేశంలో ఒక క్రిస్టియన్ సమాజంలో ఆదివారం బిడ్డను గమనించడం గుర్తు. అక్కడ భక్తిపూర్వక అధ్యయనానికి బదులు అలగడి ఉండేది. ఆ తరగతి నుండి ఎంత నేర్చుకుని ఉపయోగం పొందవచ్చో ఆ పిల్లలకు తెలియదు. దాని గురించి ఇంకొంచెం చెప్తున్నారు. మనకు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మనకి దేవాలయాలు
పిల్లల్ని ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అని చెప్పి గుళ్ళల్లోకి తీసుకెళ్తాం, విగ్రహమే భగవంతుడు అని చెప్తాం. వాడు కొంచెం తెలివి వస్తుంది. విగ్రహం భగవంతుడు ఎలా అవుతాడు అని అడిగితే చెప్పలేం, మనకే తెలియదు. మనకేం చెప్తాం? మన వాళ్ళు మనకి విగ్రహమే భగవంతుడు అన్నారు కాబట్టి మనం కూడా విగ్రహమే భగవంతుడు అని చెప్పి ఆ సంస్కారానికి అలవాటు పడిపోయాం. చర్చలు కూడా విజయ్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జనాన్ని ఆకర్షించడానికి మన ఇండియాలో మరీ చూస్తున్నాం, చికెన్ బిర్యానీ పెట్టడం, దానికోసమే వెళ్తారు వాళ్ళు. నేను చాలా మందిని చూస్తున్నాను, దానికోసమే వెళ్తారు. నేను చెప్పాను కమ్మన్నా, గురువు గారు చెప్తారు కదా, ఏం చెప్తారంటే ఎక్కడన్నా ఒక ఖాళీ స్థలం చూసి అక్కడ ముందు ఒక పాకేస్తారంట, ఒక పందిరేస్తారంట. ముందు పందిరేసి తర్వాత ఆకర్షిస్తారు, ఇలా అవి ఇవి చూపించి నెమ్మదిగా రేకుల షెడ్ వేస్తారంట. ఆ తర్వాత డాబా కట్టేస్తారు. కట్టేసి ఇక వాళ్ళందరూ ఇక చర్చిలోకి ఈలోపు నెమ్మదిగా వాళ్ళందరినీ ఆకర్షిస్తారు అన్నమాట, ఇంటింటికి తిరిగి. అయితే ఇదంతా కూడా కార్యకారణ సంబంధంగానే జరుగుతుంది, అది మనం అర్థం చేసుకోవట్లే. ఎందుకంటే నిజమైన భగవతత్వాన్ని తెలియజేసే విధంగా మనం మూఢాచారాల్లో బిగిసిపోయిందన్నమాట మంద కూడా. మన వేదం ఏం చెప్పింది అనేది చెప్పట్లే వాళ్ళకి, విగ్రహమే భగవంతుడని అంతవరకే చెబుతున్నారు. ఆ 4 సంస్కృతం మంత్రాలు చదివేయటం అంతవరకు అయ్యేసరికి పిల్లలేమో బాగా చదువుకోవాలి, వాళ్ళకేమో ఖాళీ ఉండదు, ఇదంతా చెప్పే టైం ఉండదు, తల్లులకే తెలియదు. ఇది వెనకటి కాలంలో పురాణ కథలన్నా ఉండేవి, ఇప్పుడు ఆ పురాణాలు లేవు, ఏమీ లేవు, అంతా అయోమయం అయిపోయి ఇప్పుడు పిల్లలు ప్రశ్నించే దానికి సరైన సమాధానం తల్లిదండ్రులే చెప్పలేకపోతున్నారు. అయితే వేదం కూడానండి అట్లా మర్మంగా చెప్పింది, షోడశోపచారంతా ఎంతో విశేషంగా చెప్పి చివరికి వచ్చేసరికి భగవాన్ సర్వాత్మక అది మాత్రం ఆ ఒక్క సెంటెన్స్, భగవాన్ సర్వాత్మక అని అది మాత్రం ఆ ఒక్క సెంటెన్స్ నిజమే. కానీ దేశ కాల పరిస్థితులను బట్టి అది మార్చుకుంటా వెళ్ళాలి, మారటల్లా, దాన్ని మార్చుకోవట్లా. ఇప్పుడు తెలివి పెరిగితే ఇప్పుడు దానికి తగ్గట్లుగా వాళ్ళకి చెప్పడం రావాలి. సైన్స్ సాగర స్వామి ఎలా చెప్తారు, బోధ అంతరిక్షంలో తీసుకెళ్తారు, దాన్ని వాళ్ళు కాదనలేరు. అప్పుడు మర్మంగా కాకుండా ఎదురుగుండా ఉన్నదాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నారు. ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పిందని వాళ్ళు కాదనలేరు. అలా మారాలన్నమాట. ఆ చెప్పిన వాళ్ళకున్న దాంట్లో నుంచి మనకున్న దాని నుంచే ఆ విశ్లేషణ సైన్స్ పద్ధతిలోనే చెప్తున్నారు ఇప్పుడు. అలా చెప్తే వాళ్ళు తెలిసిన దాంట్లో చెప్పేసరికి వాళ్ళు అందుకుంటారనమాట. అట్లా కాకుండా మనం పూర్వం తాడు పాము తీసుకొచ్చి పెట్టి మాయావాదం పెట్టి ఇదంతా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మారాలి, ఎప్పటికప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి మారిపోతూ ఉండాలి. అలా మారకపోయేసరికి విద్య అంతరించిపోయిందనమాట. అంతరించిపోయి అజ్ఞానం అజ్ఞానం పెరిగిపోయింది. కొన్ని స్త్రీలకి ఆత్మజ్ఞానానికి అర్హత లేదని కొంతకాలం, పురుషులకి అని కొంతకాలం, ఇలా మూఢాచారాలు, వాటిల్లో విద్య అనేది అంతరించిపోయింది. అందుకని ఇప్పుడు ఏం చేశారు, బట్టబయలు చేశారు, విద్యని వెతజల్లుతున్నారు. ఇప్పుడు అడిగినాడికి అడగనాడికి కూడా చెప్పేస్తున్నారు, పట్టుకున్నాడు పట్టుకుంటాడు. బట్టబయలు అయితే అంతరించిపోతుందని అర్హత కలిగిన వాళ్ళు వెళ్ళి వెతికి పట్టుకుని మరీ చెప్పాల్సి వస్తుంది. ఆధునిక మతము జీవితం నుంచి వేరుపడుతుంది. చూడండి, కరెక్ట్ గా అదే పాయింట్ వస్తున్నారు. కొద్దిగా ప్రార్థన, కీర్తన, ఒక సందేశం సరిపెడుతున్న ఒక్క ఆదివారం వదే అలవాటుగా మారిపోయింది. మళ్ళీ వారం వరకు మతం గురించి ఆలోచన ఉండదు. మిగిలిన రోజుల్లో భార్యతో పోట్లాడవచ్చు, ఇంద్రియ దౌలత్వంతో ఉండవచ్చు, శత్రువులను చంపవచ్చు, మతం యొక్క మౌలిక సూత్రాలనే మర్చిపోయారు. అది అక్కడ వాళ్ళని చెప్పినా మన ఇక్కడ కూడా సరిపోతుంది. అది
ఇక్కడ కూడా మనం కూడా పిల్లలకు భగవంతుడు అంటే ఇంతే అని ఆ పూజల వరకు పరిమితం చేస్తాం. నిజతత్వాన్ని అంతే అంతే అదే పూజ అనుకుంటున్నారు ఇక. అదే పూజ. మేము టిఫిన్ చేస్తే కానీ, మేము దేవుడికి పువ్వు పెడితే కానీ టిఫిన్ చేయము అని చెప్పుకుంటారు. అదే పూజ. ఇంకా వాళ్ళకి గుణాలు మార్చుకోవాలి ఇదేం తెలియదు. 11 అయినా సరే నేను మంచినీళ్ళు కూడా ముట్టను, స్నానం చేసి దేవుడికి పూజ చేస్తేనే తింటా అని చెప్తారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇతరుల క్షేమం ఏమైనా చూస్తున్నాడా? అహంకారం ఏమైనా తగ్గిందా? ప్రేమతత్వం ఏమైనా పెరిగిందా? అవేమి ఉండవు. నేను ఇలాగే అని చెప్పుకుంటున్నాడు. అలా చేయని వాడు వీళ్ళకి మూర్ఖుడు అనమాట. ఇలా ఒక మూఢాచారంగా నిలబడిపోయిందనమాట. అసలు విషయం మరుగున పడిపోతాను. అందుకే ఇప్పుడు జ్ఞానం బట్టబయలైపోయింది. చదువు. మతము ఒక వ్యక్తిగతమైన ఆచరణ యోగ్య అవసరముగా భావించబడాలి. ధార్మిక గ్రంథాలు లేక మహాత్ములు ఒక పని చేయవద్దు అని సలహా ఇచ్చినప్పుడు మీ తర్కాన్ని ఉపయోగించి చూడండి. అప్పుడు ఆ సలహా పాటించడం మీకు అత్యంత లాభకరమని గ్రహిస్తారు. ఉదాహరణకు, నీవు వ్యభిచరించకూడదు. ఎందువల్ల? బలవత్తరమైన ఉత్పాదక శక్తిని దుర్వినియోగం చేయటం వలన అనేక కష్టాలు కలుగుతాయి. ఆ పవిత్ర శక్తిని తప్పుగా వాడటం వల్ల నాడీ మండలానికే కాక సాధారణ ఆరోగ్యానికి కూడా చాలా హాని జరుగుతుంది. ఇంకొక నష్టం ఏమిటంటే, భావోద్వేగపరమైన చిక్కుల వల్ల అనుభూతి కేంద్రమైన హృదయానికి అపకారం కలుగుతుంది. ఇతరుల హృదయంతో ఎన్నడూ ఆడుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్న ఈ విచ్చలవిడి వీటికి ఇదన్నమాట. అంటే మామూలుగా అక్కడ విదేశాల్లో మనలాగా వివాహ వ్యవస్థ ఉండదు కదా. వివాహ వ్యవస్థ ఉండదు, గృహస్థ ధర్మం కూడా ఉండదు. పిల్లలు 13 ఏళ్ళు రాగానే అంటే అక్కడ ఏం చెప్తారంటే, ఎలా చెప్తారంటే, ఇది ఇప్పుడు సృష్టి అంతా త్రిగుణాత్మకమైనప్పుడు మొత్తం సృష్టి అంతా రజోగుణ తమోగుణాలే ఉన్నాయా? సత్వగుణం కూడా ఉందిగా. సత్వగుణం ఎక్కువ శాతం పనిచేస్తున్నప్పుడు దానిని కృతయుగం అన్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా గృహస్థ వ్యవస్థ ఉండదని కాదు, తక్కువ శాతం ఉంటుంది. ఎక్కువ శాతం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవన విధానం. అసలు ఉండదని చెప్పరు. ఇది ఉంటుంది, అసలు లేకుండా ఉండదు. కానీ ఇలా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. మనకు గృహస్థ జీవనం ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కూడా పర్వాలా, చాలా వరకు అంతేం అంతరించుకోవాలా. ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తాను నవజీవనం. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వివాహాలు చేసుకుంటున్నారుగా. ఎక్కువ శాతం అదే నడుస్తుంది. ఇంకా శాతం తగ్గలేదన్నమాట. సరే, నీవు ఎంచుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసి జీవించాలి అని పూర్తిగా కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని వివాహం చేసుకోవటం అన్యాయం. నచ్చకపోతే ఎప్పుడైనా అనే ఉద్దేశంతో ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దు. వివాహం అయిన కొద్ది నెలలకు, కొద్ది సంవత్సరాలకు విడిపోవాలనుకుంటే వారి మధ్య నిజమైన ప్రేమ బంధం లేదు. ప్రేమ లేనప్పుడు త్వరగా నిస్సారమైపోయే ఆకర్షణ మాత్రమే ఉందన్నమాట. ప్రేమ ఉత్తమ ఆదర్శాలపై కాక కేవలం ఇంద్రియ సౌఖ్యంపై వివాహం ఆధారపడినప్పుడు కట్టయిందా వేరవల్లి గారు తల్లి కట్టయినట్టు. ప్రేమ లేనప్పుడు త్వరగా నిస్సారమైపోయే లైంగిక ఆకర్షణ మాత్రమే ఉందన్నమాట.
ప్రేమ ఉత్తమ ఆదర్శాలపై కాక కేవలం ఇంద్రియ సౌఖ్యం వివాహం ఆధారపడినప్పుడు ఆ సంబంధం కూడా వ్యభిచారమే అవుతుంది. దాని అంతిమ ఫలితం దుఃఖమే. భర్తకు భార్యకు మధ్య లైంగిక అనుభవంలో ప్రేమ లేకపోతే వారు క్రమముగా ఇతర లైంగిక సంబంధాలు కోరుకుంటారు. వివాహానికి ముందు విచక్షణ ఉపయోగించడం ద్వారా అటువంటి తప్పులు జరగకుండా నివారించారు. చట్టస్వామి గారు చెప్పారు. గృహస్థ ధర్మాన్ని ఆచరించమని పరిపూర్ణంగా. టైం అయిపోయిందిగా. తొందరగా తెల్లారిపోతున్నట్టుంది. 7 అయిపోయేది.